నమస్కారం శేఖర్ భాష గారు. హాయ్ మా. సరే అంటే మీరు కూడా 'పుష్ప 2' సినిమా చూసారని తెలిసింది. అంటే మాకొకలాగా నచ్చుతుంది, మీకొకలా నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకోలా ఉంటుంది కాబట్టి అసలు 'పుష్ప 2' సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి? సో, అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఏదైతే ఫైటింగ్ సీన్ ఉందో అది ఎందుకు పెట్టారో కూడా ఎండింగ్ వరకు అర్థం కాలేదు. సో, నాకొచ్చిన డౌట్ ఇది. మీకెలా అనిపించింది? ప్లస్ అండ్ మైనస్. సరే, సినిమాకి వెళ్ళబోయే ముందు తినబోతు రుచిలాగా ఈ రివ్యూలు రాస్తారు, కొంతమంది రియాక్షన్స్ ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ సీన్లు అట్లా లేచినాయి, తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ అయింది, అట్లా లేచినాయి. కానీ నాకు సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చాలా చాలా బాగా నచ్చింది. సో 100కి 95 మార్క్స్ టు సుకుమార్ అండ్ అల్లు అర్జున్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నచ్చని పాయింట్లు అంటే అది కూడా డైరెక్ట్గా కాకుండా కొంచెం చిన్నగా బోర్ కొట్టిందంటే ఒక ఐటమ్ సాంగ్, తర్వాత ఈ మొగుడు పెళ్ళాల రొమాన్స్ సీన్లు. నాకు ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి ఆవిడ చెప్పడం. మొగుడు పెళ్ళాలు వెళ్ళినా కూడా పర్లేదు, కానీ ఇంకా పిల్లల్ని వాళ్ళని వేసుకుని వెళ్ళే ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది అయ్యింది. అట్లాంటి సీన్స్ చూడలేరు పిల్లలతోటి. సో సంసార్ వాళ్ళు ఫస్ట్ దీనికి యూబీఏ ఎట్లా ఇస్తారు అనేది కూడా నాకు డౌట్ వచ్చింది. సో పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూస్తున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. అవి రెండు మినహాయిస్తే నాకు సినిమా ఇస్ సూపర్ గుడ్. అండ్ ఎడ్రినల్ రష్, ఆ ఈగో సాటిస్ఫాక్షను, ఆ డైలాగులు, ఆ సెంటిమెంటు, అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అయిందనమాట సినిమా. టికెట్ ధరకి సాటిస్ఫై నచ్చింది. ఇంకోటి కూడా ఉంది, అదే టికెట్ ధర. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ సినిమా గురించి మాట్లాడితే మీరు అడిగిన ఫస్ట్ పాయింట్ కూడా అది జపాన్లో ఎక్కడో వెళ్తాడు ఆయన, ఏదో ఆయనకి అది కళగా మనం చూడాలి. కళ కోసమే ఒక 10-15 కోట్లు ఖర్చు పెట్టారా, కళ కోసమే యొకోహామా జపాన్లోకి వెళ్ళి అక్కడ అంత పెద్ద షూట్ చేశారా అని కూడా అవ్వచ్చు. ఒకటే మాట చెప్తాడు ఆయన దాంట్లో, వుడ్ వచ్చింది జపాన్కి, వుడ్ వచ్చింది తిరుపతికి, దుడ్డు రాలే అంటాడు. అంటే ఆయన ఏమో ఎర్రచంద్రం పంపించాడు, పైసలు పంపించలేదు, కలెక్ట్ చేసుకోవడానికి ఈయన వచ్చాడు. బేసికల్లీ నాది ఎక్కడన్నా ఒక పైసా కూడా వదలను, నేను తెచ్చుకుంటాను అనేది ఆయన తీరు. కల్లో కూడా ఆయన అదే దీంట్లో ఉన్నాడు. జపాన్ అయినా పోతా, చంద్రమండలం అయినా పోతా, నా డబ్బుల కోసం అనేది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వుడ్ వచ్చింది దుడ్డు రాలేదన్నాడు కదా. అయితే ఈ వుడ్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు కదా. ఏ వుడ్ తెలుసా? అది ఎర్రచంద్రం అనుకుంటారు, కాదు, టాలీవుడ్. దాన్ని ఇంటర్నేషనల్గా స్మగ్లింగ్ చేస్తున్నారు. అమెరికాలో, దుబాయ్లో, శ్రీలంకలో, ఎక్కడ పడితే అక్కడ అసలు ఇంటర్నేషనల్ అయిపోయింది కదా. సో ఆ వుడ్ టాలీవుడ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమాతోటి, డౌట్ లేదు. దుడ్డు ఫస్ట్ డే బాగుంది, బట్ సెకండ్ డే నేను ఇందాక మళ్ళీ టికెట్ కోసం చూస్తుంటే మొత్తం ఖాళీలు కనబడుతున్నాయి, థియేటర్స్లో ఖాళీ కనబడుతున్నాయి. దానికి సినిమా బాగాలేదనేది కాదు, సినిమా బాగుంది కానీ సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అంటే ఏంటి కారణం ఏంటంటే దుడ్డు బాగా ఎక్కువ పెట్టేశారు. సినిమా నచ్చినా కూడా చూసే పరిస్థితి లేదు. సర్లే ఓటీటీలో వస్తే చూద్దాం, రేట్లు తగ్గితే చూద్దాం అనే దీంట్లో ఎక్కువ రేట్లు పెట్టి, అంటే బంగారు గుడ్డు పెట్టే బాతుని మొత్తం కోసేసినట్టు అనమాట. సరే, ఓ 50 రూపాయలు 100 రూపాయలు పెంచుకో రీజనబుల్గా. అది కూడా ఫస్ట్ 2 days ఏకంగా నువ్వు 1000 రూపాయలు 650 రూపాయలు ఇలా చేసేస్తే సామాన్యుడికి నడ్డు విరిగినట్టే కదా. ఫ్యాన్స్ అంటే కావాలి చూడాలి అని చెప్పి జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం యాజ్ ఆన్ నౌ, బుక్ మై షో ఇవి ఓపెన్ చేసి చూద్దాం అసలు జస్ట్. కానీ సామాన్య మానవుడికి ఒక రోజు కూలి 2D మొత్తం హాఫ్ కూడా ఫిల్ అవ్వలేదు. చూడండి, అయ్యో, మోర్ దెన్ హాఫ్ గ్రీన్, అన్ని ఖాళీలే ఉన్నాయి సగం. ఓన్లీ ఫస్ట్ షో వరకు ఏదో అది కూడా 70% ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ షో చూస్తే ఫస్ట్ షో కూడా 6 గంటల షో కూడా సగం ఫిల్ అయింది. 7 గంటల షో, ఈ రేట్లు ఇంతే ఉంటాయి. 7 గంటల షో తమాషా చూడండి, 7 గంటల షో మల్టీప్లెక్స్లో అయ్యో 1/4 ఫిల్ అయింది. అవును, 100 సీట్లు ఉంటే ఒక 20 అమ్ముడుపోయినట్టున్నాయి, మిగతా అన్ని ఖాళీగానే ఉన్నాయి. సో అదే అంటున్నాను. సో 50% ఆన్ యావరేజ్ 50% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటుంది ఈ టైంలో. బట్ అదే కనుక మీరు టికెట్ ధర కొంచెం తగ్గిస్తే ఇది ఉండదు పరిస్థితి.
అందరూ వస్తారు. సో ఎక్కడో ఒక చోట సుకుమార్ గారు లెక్చరరు, ఆయనకి అన్నీ తెలుసు. ఒక చిన్న బ్యాలెన్స్ అయితే స్ట్రైక్ చేయాలి. అంటే ఒకటేసారి ఇంత పెట్టేస్తే వచ్చే ఆదాయం కూడా పడిపోద్ది. అదే కొంచెం మీడియంగా పెట్టుకుంటే ఇంత ఆదాయం రావచ్చు. ఆ క్యాలిక్యులేషన్ మిస్ అయ్యారేమో అని అనిపిస్తుంది. అందుకే ఇన్ని ఖాళీలు ఉన్నాయి. అది చూడడానికి కూడా ఫ్యాన్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. అరే మన సినిమా ఏమో హిట్ అయింది అంటున్నారు, అక్కడ చూస్తే సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సో ఇది కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంత రేట్లు పెట్టేస్తే పైరసీ చూద్దాంలే అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏది వచ్చినా ఫస్ట్ డేనే తీసేసుకోవాలనేది కరెక్ట్ కాదు. సో మేబీ ఒకరోజు పెట్టారు, సరే 2 రోజులు బెనిఫిట్ షో అయిపోయింది, ఫస్ట్ షో అయిపోయింది. ఇప్పుడైనా తగ్గించేస్తే మీకు కలెక్షన్స్ పెరుగుతాయి, హౌస్ఫుల్స్ అవుతాయి. సినిమా బాగాలేకపోవడం కాదు, సినిమా అద్భుతంగా ఉంది, కానీ జనాలు అంత రేట్లు మేము భరించలేమని చెప్పి వెళ్ళట్లేదు. ఇట్స్ లైక్ అన్అఫిషియల్ స్ట్రైక్. అంతే, డబ్బునోడు వెళ్తున్నాడు, సామాన్యుడు వెళ్ళట్లేదు. అది ఈ సాఫ్ట్వేర్కి వెళ్ళి ఆఫీసులకు వచ్చేవాళ్ళు, ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికి వచ్చాక 7 గంటలకి 8 గంటలకి ఆ షోలకి ఫిల్ అవుతున్నాయి అంతే, మిగతా ఫుల్. సో సంధ్య థియేటర్కి సంబంధించి ఆ తొక్కిసలాటలో ఒక లేడీ చనిపోయారు, ఈవెన్ సిఆర్పి చేసినా కూడా బ్రతకలేదు. ఆ బాబుకు కూడా చాలా విషమంగా ఉందని చెప్పి విన్నాము. ఈ తొక్కిసలాట వెనక ఒక అంటే కారణం ఏంటి అంటే, కొంతమంది అల్లు అర్జున్ అంటున్నారు అక్కడికి రావడం వల్లే అట్లా అయ్యింది అని, కొంతమంది ఏమో యాజమాన్యం తప్పంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు ఆ విషయానికి వస్తే? అంటే ఇంకా ఎవరి మీద తప్పు పెట్టినా కూడా ఫైనల్గా ప్రాణం అయితే తిరిగి రాదు. ఇది ఒక లెసన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి? ఆర్గనైజ్ చేసేవాళ్ళు నేర్చుకోవాలి. అల్లు అర్జున్ ఏదో ఊరికి అలా వచ్చాడు కదా, చెప్పే వస్తాడు కదా నేను పలానా చోటుకు వస్తున్నానని చెప్పి, ఆ గ్రావిటీని అసెస్ చేసి పోలీసులు అక్కడ ఉండే సినిమా ఆర్గనైజ్ చేసేవాళ్ళు నీట్గా పెట్టాలి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ వచ్చిన దానివల్ల ఆవిడ చచ్చిపోయింది అంటే, ఇప్పుడు శబరిమలకి చాలామంది భక్తులు పోతారు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి. జ్యోతి వచ్చే రోజున విపరీతమైన జనాలు ఉంటారు. మీకు తెలుసా, కొంతకాలం క్రితం స్టాంపేడ్ తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. నైనాదేవి ఆలయంలో కొంతమంది చనిపోయారు. ఇంకా ఇలా చాలా చోట్ల దేవుని చూడడానికి వచ్చి అక్కడ తొక్కిసలాటలో చనిపోయిన భక్తులు వందల సంఖ్యలో ఉంటారు. మక్కాలో కూడా జరిగింది ఇది, తొక్కిసలాటలు అనేవి. సో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు అయ్యప్ప స్వామి తప్ప అంటావా? లేదు కదా. ఆ నైనాదేవుడి తప్ప, లేకపోతే మక్కాలో అల్లా తప్ప? కాదు కదా. సో అక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఊరికి చెప్పకుండా వచ్చాడు, నాకు తెలుసు. ఎందుకంటే ఐ నో సమ్ ఆఫ్ అల్లు అర్జున్ మామూలు సినిమాలు కూడా చూస్తారు. ఆయన చూడాలనుకున్నప్పుడు ఆయన పర్టికులర్గా పలానా సీట్లు బుక్ చేసుకొని, ఈ సీట్లు ఖాళీ పెట్టండి, ఈ పక్క ముందు 2, వెనకాల 2, యువతల పక్కల 2 ఖాళీలు పెట్టండి, సెక్యూరిటీ కన్సర్న్స్, వ్యూ బాగుండాలి, ఇవన్నీ చెప్పి వాళ్ళ మేనేజర్తో బుక్ చేసుకుంటాడు. ఆయన వచ్చేటప్పుడు కూడా చాలా ఇదిగా వస్తాడు. ఆయన మామూలుగా సినిమా చూడడానికే వచ్చినప్పుడు అంత దీంట్లో వస్తే, వేరే సినిమాలు చూడడానికి వచ్చినప్పుడు, ఆయన సినిమా రిలీజ్ అవుతుంది ఇంత హడావుడి ఉందని తెలిసినప్పుడు అలా ఊరికే వచ్చాడు కదా. ఆయన వస్తానన్నా కూడా ఎలా నువ్వు రావడం వల్ల వాళ్ళకి ఇలా జరిగింది అని చెప్పేశారని అంటే అది కరెక్ట్ కాదు. ఆయన మీలాగా అలాగే పౌరుడు, ఆయనకి ఎక్కడికైనా రావచ్చు, ఆయనకి హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు లక్ష్మి వెళ్ళొచ్చు, శేఖర్ వెళ్ళొచ్చు, కానీ అల్లు అర్జున్ వెళ్ళకూడదా బయటికి? అదే కదా. బట్ యాజ్ ఎ సెలబ్రిటీ యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలి అంది. ఆయన చెప్పడం వరకే ఆయన డ్యూటీ. బట్ అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులది, అక్కడ ఉండేవాళ్ళు. ఎస్. ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే ఫెయిల్యూర్ అక్కడ ఎవరిది? అక్కడ యాజమాన్యంది, పోలీసులది కంట్రోల్ చేయకపోవడం వల్ల వాళ్ళకి వచ్చింది ఇది. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టారు? అది యాక్చువల్గా నా సినిమాకి ఇట్లా జరిగింది, మీ వల్ల ఇదేంది అని చెప్పి, నా ఫ్యాన్ ఒకళ్ళు చనిపోయారని చెప్పి ఈయన కేసు పెట్టాలి. అవును, అదే చెప్తున్నా నేను. మీ అలక్ష్యం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల నా సినిమా చూడడానికి వచ్చిన ఒక సగటు మహిళ, ఆవిడ చనిపోయింది, పిల్లాడు ఇదిగా ఉన్నాడు, అది ఈయన నిర్లక్ష్యం ఏంటి అని చెప్పి పెట్టచ్చు. అండ్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, పుష్పకి బోల్డ్ అంతమంది పనివాళ్ళు ఉంటారు, ఈ దొంగలు మోసేవాళ్ళు. అందులో అందరిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తాడు మన ఎవరైనా, షికావత్. అరెస్ట్ చేసిన తర్వాత ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇడిపించుకోవడానికి చేస్తాడు. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, ఈ కూలోళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేస్తారు. అయితే వాళ్ళని కొంతమంది కొడతారు. అందులో ఒకడికి పెళ్ళి ఉంటుంది పాపం అదే రోజున. మరి ఆడి పెళ్ళి ఆగిపోద్ది కదా. సో అని చెప్పి ఈయన పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకెళ్తాడా అని చెప్పి ఒక చిన్న చర్చ జరుగుతుంటుంది. కూలోని తీసుకెళ్ళడానికి పుష్ప వస్తాడా అని అడుగుతారు. వస్తాడు. నిజమైన లీడర్ క్వాలిటీ అదే.
మీ దగ్గర పనిచేసే వర్కర్లైనా, నీ కింద పనిచేసే ఒక లీడర్ అయితే నీ కింద పనిచేసే కార్యకర్తలైనా ఎవరైనా సరే ఒకరికి ఏదైనా సరే అన్యాయం జరిగితే నువ్వు రావాలి. వచ్చి వాళ్ళని విడిపించినప్పుడే నీ మీద నమ్మకం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది ఈ పార్టీ కోసం లేకపోతే నీ కంపెనీ కోసం పనిచేయడానికి. కూలోడిని విడిపించడానికి పుష్ప వస్తాడంటే వస్తాడు. మరి అది సినిమాలోనేనా నిజంగా కూడానా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి ఫ్యామిలీకి అన్యాయం జరిగింది. మరి ఈయన వెళ్తున్నాడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? ప్రెజెంట్ హౌస్ అరెస్ట్లో ఉన్నట్టుగా ఉన్నాను. సో అది బేసికలీ ఇక్కడ నిజమైన ఫెయిల్యూర్ ఎవరిదైనా ఉంది అంటే అది ఆర్గనైజర్స్ అండ్ పోలీస్ వీళ్ళు చర్యలు తీసుకొని ఉండాల్సింది. సో దీని మీద ఎంక్వైరీ జరగాలి. అది క్లియర్ కట్గా అర్థమవుతున్న విషయం. ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. మీరు గమనిస్తే ఇది పుష్పకే కాదు, ఏ నాయకుడికైనా వర్తిస్తుంది. ఎవరైనా నాయకుడు తన కార్యకర్తకి అన్యాయం జరిగితే ఆ స్టేషన్ దగ్గరకో లేకపోతే వాళ్ళ కోసం ఏదన్నా చేయగలిగితే, కనీసం ఒక గళమెత్తి మాట్లాడగలిగితే ఆయన మీద ఒక విశ్వాసం పెరుగుతుంది. ఓకే, రీసెంట్గా నాకు ఇలా అయితే బాగుండు కదా అనిపించిన ఒక సిచ్యువేషన్ చెప్పనా? జానీ మాస్టర్. ఓకే, ఆయన ఒక పార్టీ కోసం ఆయన ప్రాణాలు పెట్టి పనిచేశాడు. సడన్గా ఆయనకి అయినప్పుడు ఆ పార్టీ నాయకుడు ఇలా కూలోడి కోసం పుష్ప వస్తాడా అంటే వస్తాడు అన్నట్టు ఆయన కూడా వచ్చి ఉంటే అది వేరే ఉండేది కదా. కోర్టులు నమ్మింది, కింద కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పక్కన పడేసింది కదా బెయిల్ నిరాకరణ దానికి సంబంధించి. జనాల్లో కూడా ఆయనకి ఫుల్ పాజిటివ్గానే ఉంది. మనకి కళ్ళ ముందు రికార్డులన్నీ కనబడుతున్నాయి. అయినా కూడా కూలోడిని రక్షించడానికి పుష్ప రాలేదే. అంటే తప్పేదో ఒప్పేదో తెలిసిన తర్వాత కూడా ఇంకా మాట్లాడట్లేదు అన్న ఉద్దేశంతో అంటున్నారు. ఇక్కడ కూలోళ్ళు అందరూ తప్పే చేశారు. అదే చట్ట ప్రకారం ఈ పుష్ప దగ్గర ఉన్న కూలోళ్ళు అందరూ తప్పు చేశారు. అందుకనే కదా జైల్లో పెట్టారు. మరి పుష్ప వచ్చాడు కదా కదా. అది రాజకీయంగా సెట్ అయింది అంటారా? అట్లా రాజకీయంగా చాలాసార్లు జరుగుతుంటాయి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడం కోసం ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా క్లియర్ కట్. ఈ సినిమా కూడా ఎంత రాజకీయ రంగు పులుముకుందో జానీ మాస్టర్ ఇష్యూ కూడా అంతే రాజకీయ రంగు పులుకుందేమో అని చెప్పి డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ ఒక పార్టీ, జనసేన పార్టీ. సో ఆ పార్టీని అంటే పొలిటికల్గా ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేయడానికి రకరకాలుగా వాడతారు. ఉమెన్ కార్డు వాడతారు, ఎస్సీ కార్డు వాడతారు, కొన్నిసార్లు గోమాత కార్డు వాడతారు, కొన్నిసార్లు సోల్జర్ కార్డు వాడతారు. ఇవన్నీ రకరకాల రాజకీయ కోణాలు అన్నమాట. సో మేబీ ఆ డైలాగ్ ఎందుకు నాకు బాగా సింక్ అయిందంటే ఇది ఎవరికైనా అప్పీల్ అవ్వాల్సిన డైలాగ్ అనమాట. కూలోడిని రక్షించడానికి పుష్ప వస్తాడా అంటే వస్తాడు. ఈ డైలాగు ప్రతి రాజకీయ నాయకుడు ఎవరైతే నిజమైన నాయకుడు అనుకుంటున్నారో వాళ్ళ కార్యకర్తల కోసం రాసుకోరు. మంచి డైలాగ్ అదొకటి. తర్వాత మోక్రీ ఆఫ్ మేబీ పోలీసులకి కోపం వచ్చిందేమో అని కూడా అనిపిస్తుంది. ఇలా కూలోళ్ళందరినీ కూడా పెడితే తీసుకెళ్తానని చెప్పి వస్తే లేదు పుష్ప ఇప్పుడు చాలా రూల్స్ అన్నీ మారినాయి, ఇవన్నీ కుదరదు ఇప్పట్లో ఇంతకుముందు చేసినట్టు కాదంటే నీ జీతం ఎంత, నీకు రాబోయే ఎన్నేళ్ళు సర్వీస్ ఉంది, దాని తర్వాత పెన్షన్ వస్తుంది, అంతా వన్ టైం సెటిల్మెంట్ చేసి మూట చేతిలో పెడతారు. పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోద్ది, అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోతారు. అంటే పోలీసులు అంటే అంత చులకనా? పోలీస్ వ్యవస్థ అంత దారుణంగా ఉందా? అంత డబ్బులకు అమ్ముడుపోతారా? ఒక్క షెకావత్ సారేనా, మిగతా వాళ్ళు ఎవరు కాదు. అంటే షెకావత్ కూడా ఆఖరికి ఫైనల్గా అలాంటి వాడే అని చెప్పి తెలుస్తారు అనమాట. సో డబ్బుకి లోకం దాసోహం, అది పోలీస్ అయినా ఎవరైనా అని చెప్పి ఇది చేస్తారు. సో ఆ మూటలు నిజంగా రియల్ లైఫ్లో కూడా వర్కౌట్ అవుతాయా? ఏమో ప్రయత్నిద్దాం మరి. సో అదొకటి. అంటే మళ్ళీ అది అంటే జస్ట్ మోకరీ ఆఫ్ పోలీస్ సిస్టమ్ అని ఒక చిన్నగా అనిపించింది. ఉంటారు అలాంటి వాళ్ళు, లేకపోలేదు. బట్ అందరినీ అనుకోలేము, ఎక్కడో అక్కడ ఉండే ఉంటారు. ఎక్కడో ఒక షెకావత్ సార్ ఉంటాడు కదా, ఆయన కూడా చూపించారుగా. అది కాకపోతే పర్సంటేజ్ తక్కువ చూపించారు. ఆ పంచి కూడా అదిరిపోద్ది అనమాట. షెకావత్ సారు అండ్ మన బ్రహ్మాజీ ఇద్దరు కలిసి జీప్లో వస్తారు. వచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్ ఖాళీ అయిపోయి ఉండగానే ఏరు సార్ వీళ్ళందరూ అంటే ఒకే ఒక కానిస్టేబుల్ ఉంటాడు. అందరూ వెళ్ళిపోయారు సార్, పుష్ప డబ్బులు ఇచ్చి కొనేసాడు సార్ అంటే చిచ్చి వీడు ఒక్కడే మంచివాడుగా ఉన్నాడు సార్, వీడికి ప్రమోషన్ ఇద్దాం సార్ అంటే లేదు సార్ నేను కూడా రిజైన్ చేస్తాను సార్, తాళాలు అప్పగించడానికి ఎవడన్నా ఉండాలి కదా నేను ఉన్నానంటే దరిద్రుడని తీసుకుని వాడు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రహ్మాజీ ఈయన షెకావత్ మాట్లాడుకున్నాడు. బ్రహ్మాజీ అంటారనమాట. షెకావత్ సార్ ఎస్పీ దగ్గర డిఎస్పీ సిఏ బ్రహ్మాజీ ఆయన అంటాడనమాట,
అందరూ వెళ్ళిపోయారు. చా మనం ఒక్క 10 నిమిషాల ముందు వచ్చింటే మనం కూడా ఒక మూట పట్టుకెళ్ళి ఎవరు వేస్తారట. సో అంత సెటైర్ వేశారు. అంటే ఇలా లంచం తీసుకునే పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇది ఒక సెటైర్ అనమాట. లిటరల్లీ అమ్ముడుపోతారు అన్నట్టుగా. అదే షెకావత్ని నీకు 10 కోట్లు ఇస్తాను వదిలేసి అని చెప్పి ఒకనొక సిచ్యువేషన్లో ఒక ఎంపీ వచ్చి అడుగుతాడు మన రావు రమేష్ గారు. అడిగినప్పుడు ఫస్ట్ సినిమాలో నా చేత బట్టలన్నీ ఇప్పించాడు వాడు, నువ్వు ఇప్పు, షర్ట్ ఇప్పు, నువ్వు ప్యాంట్ ఇప్పు చూద్దాం. 10 కోట్లు కాదు ఎంత ఇచ్చినా కూడా, అంటే డబ్బులు ఇస్తే బట్టలు పాడేవాళ్ళు క్యాబరీ డాన్స్లో వాళ్ళు వీళ్ళు ఉంటారు, నేను అలాంటి వాడిని కాదు, నువ్వు 10 కోట్లకి నన్ను ఒక కాస్ట్లీ క్యాబరీ డాన్సర్ చేస్తున్నావు నువ్వు అని అంటాడు ఆయన. అని నువ్వు ఇప్పు చూద్దాం, పెద్ద ఎంపీ కదా అని చెప్పి అందరిని బయటికి పోమని అంటాడు అనమాట. చేయలేవు కదా అది. ఇప్పుడు అర్థమైందా, నువ్వు 10 కోట్లు కాదు 50 కోట్లు ఇచ్చినా సెల్ఫ్ రెస్పెక్ట్ని తాకట్టు పెట్టాను అంటే ఈయన ఏం చేస్తాడు, ఎంపీ లేచి వెళ్ళి తలిపేస్తాడు. తలిపేసి మొత్తం ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు నించొని అన్నీ ఇడిచిపెట్టాయి కదా రాజకీయాల్లోకి వచ్చేది అంటాడు. సో దిస్ ఈజ్ అ మోకరీ ఆఫ్ రాజకీయం, పొలిటికల్ లీడర్స్ ఆల్సో. అందరూ అని కాదు, బట్ కొంతమంది లోకం తీరు ఇలాగే ఉంది. అన్నీ ఇడిచిపెట్టి ఇప్పుడు ఇప్పే కదా నీకు తృప్తి కదా ఇప్పుడు కాని పని అంటాడు. సో చాలా మంచి సెటైర్లు. కాకపోతే కొంతమందికి హర్టింగ్గా కూడా అనిపించవచ్చు. అంటే కొన్నిసార్లు ఎదవా అన్నా కూడా ఆడి కోపం వస్తుంది. అలా అందరు పోలీస్ ఆఫీసర్లు అలా ఉండరు, కానీ అక్కడికి తీసుకున్న వాళ్ళకి కూడా ఈ సెటైర్ కోపం తెప్పిస్తుందేమో, ఆ కోపమే ఈయన మీద కేసు పడిందేమో అని కూడా డౌట్, నాకు ఒక చిన్న డౌట్ అనమాట. అంటే సినిమాగానే చూడాలి, బట్ మరీ మన డిపార్ట్మెంట్ని ఇట్లా నడు రోడ్లు నిలబెట్టి ఇలా కొంటానంటే ఎలా సార్ అని చెప్పి వేద్దామని A2 ఎఫ్ఐఆర్లో A2 వేసినట్టున్నారు. A1 వచ్చి ఆర్గనైజేషన్ పెట్టినారు. అంటే సార్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టోరీ చెప్పుకున్నాము అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అయింది, దాని తర్వాత ఎలా లీడ్ చేశారు అనేది స్టోరీ అనేది చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 అంటే ఒక లైన్ ఎలా చెప్తారు అసలు? ఒక ఈగో, సింగిల్ లైన్లో తగ్గేదేలే. ఆయన ఈగోని టచ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్తాడు, సింగిల్ లైన్ పాయింట్. ఓకే, మనకి దీన్ని వేరే రకంగా చిత్రీకరిస్తారు సినిమాలో. ఎలా అంటే భార్య అడిగిందని సీఎంతో ఫోటో తీయించుకుందామని వెళ్ళినప్పుడు ఆ సీఎం నిరాకరించడంతో ఆ సీఎంని మార్చేసి వేరే సీఎంని నించోబెట్టి ఆ సీఎంతో ఫోటో తీయించుకొని వస్తాడనమాట. అయితే ఇక్కడ భార్య కోసం చేశాడు అనేది కాదు పాయింట్. అక్కడ నిజానికి ఏమవుతుందంటే సీఎం నిరాకరిస్తాడు ఫోటో తీసుకోవడానికి, అప్పుడు ఈయన ఈగో హర్ట్ అవుతుంది. ఆయన ఈగో హర్ట్ అవడం వల్ల చేశాడు, కానీ భార్య అడిగిందని చేయడం కాదు. అదే అక్కడ మనం గమనించాల్సింది. బట్ దిగితే అయిపోయేది, భార్య అడిగింది కూడా వచ్చేసేది, అది రెండు విధాలుగా కూడా చూసుకోవచ్చు. బట్ బేసికలీ అది భార్య అడిగినా అడగకపోయినా ఇంకొకసారి ఇదే సిచ్యువేషన్ ఒకవేళ భార్య అడిగితేనే చేశాడు అనుకుంటే భార్య అడుగుతుంది ఒకసారి, ఎందుకు ఆయన మంచి కోసం చెప్తున్నాడు కదా సారీ చెప్పేసేసి షెకావత్ సార్కి అంటది. అంటే ఆయన చెప్పినట్టే చెప్పి వెళ్ళి ఆయన ఒక తోపు తోసి అదే ఆయన బండిని గుద్దేసి స్విమ్మింగ్ పూల్లో పడేస్తాడు. స్విమ్మింగ్ పూల్ చిచ్చిపోస్తాడు. సో అంటే భార్య చెప్పింది అని చెప్పి సీఎం అని చేస్తే మరి భార్య చెప్పిందని ఈయనకి సారీ ఎందుకు చెప్పలేదు? భార్య పాయింట్ కాదు, ఈగో పాయింట్. ఎస్, అది బేసికల్లీ. ఇక అంటే ఎండింగ్ ఏమి ఇచ్చారు సార్ మొత్తానికి? ఎండింగ్ ఇంకో పార్ట్ ఉంటుంది అన్నట్టుగానే అనిపించింది. అంటే ఇంకో కొంతమంది విలన్స్ పెండింగ్ ఉండిపోయారు. ఓకే, సో ఇందులో విలన్స్ ఎవరైనా చనిపోయారా సార్? అంటే షెకావత్ సార్ వెళ్ళిపోయారు. తర్వాత కొంతమంది తూతుంబర విలన్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా పెద్ద విలన్లు ఉన్నారనమాట పొలిటికల్ రేంజ్లో, సెంట్రల్ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు అలా వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు అనసూయ, సునీల్ గారు వీళ్ళందరి పాత్ర ఎలా ఉండింది? పర్లేదు. జనాల్లో వాళ్ళని చూస్తే ఒక కోపం, చిరాకు
వచ్చే విధంగానే వాళ్ళ రోల్స్ని వాళ్ళు జస్టిఫై చేశారు. నెగిటివ్ షేడ్ బాగా పోషించారు, వాళ్ళు దానికి న్యాయం చేశారు. చూస్తే కోపం వచ్చి కొట్టేయాలనిపిస్తుంది అనమాట, ఏ ట్రైడ్ ఇట్ ఆనర్ అని చెప్పి. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దేర్ వాళ్ళ గెటప్ కానీ వాళ్ళ యాక్షన్ కానీ నాకు తగ్గట్టుగానే ఉంది. అలా. సో ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? భార్యాభర్తల మధ్య రొమాన్స్ సీన్లు ఎంతవరకు బాగున్నాయి, అది అంత మించి శృతి మించడం అనేది నాకు అక్కడ ఇబ్బంది అయింది. ఫ్యామిలీతో నేను సజెస్ట్ చేయను వెళ్ళమని, జస్ట్ బికాస్ ఆ 2-3 సీన్లు అవి లేకపోతే చక్కగా ఫ్యామిలీ తీసుకొని వెళ్ళమనే చెప్తాను నేను. వైఫ్తో వెళ్ళి చూడొచ్చు, ప్రాబ్లం లేదు, బట్ పిల్లలతో నో. ఆ సీన్లో ఒక సీన్లో ఆవిడ వచ్చి ఉప్పు ఎలా ఉంది చూడమంటుంది. పెద్ద పెద్ద వాళ్ళందరితో మీటింగ్లో ఉన్నప్పుడు సామి ఉప్పు ఎలా ఉంది చూడు సామి అంటాడు. ఉప్పు ఎక్కువైంది అంటాడు. అనగానే ఆవిడకి అవమానం అయిపోతుంది, అంతకు ముందు బాగాలేదన్నాడని చెప్పి వెళ్ళేసి మొత్తం పడేస్తుంది అనమాట. అంటే తెలివైన వాడైతే ఏం చేస్తాడు, బాగాలేకపోయినా కూడా అంతమంది ముందు అద్భుతంగా చేస్తుంది నా భార్య అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి చెప్పాలి. పుష్పకి తెలివితేటలేవు అక్కడ. తర్వాత అక్కడికి వెళ్తాడు, కిచెన్లోకి వెళ్తాడు. తర్వాత అదంతా మనం చూడలేని అంటే సీన్సా భార్యాభర్తల వరకు ఓకే, బట్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఎస్పెషల్లీ మనకి ఒక 10 years దాటిన పిల్లలు, పెళ్లి కాని పిల్లల మధ్యలో కూర్చొని మనం చెల్లెళ్ళతోనో లేకపోతే పిల్లలతో చూసేంత ఫ్రెండ్లీగా అనిపించలేదు ఆ సీన్స్. అవి కొంచెం మేబీ ఎడిట్ చేస్తే, ఇప్పుడు రన్ టైము 3 గంటల 20 నిమిషాలు ఎంతో వచ్చింది కదా, ఇటువంటివి చాప్ చేసినా కూడా అది కొంచెం తగ్గుతుంది, రన్ టైం తగ్గుతుంది. అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 3 గంటల 20 నిమిషాలు అన్నారు కదా, సరే ఇంకొక 20 నిమిషాలు ఎక్స్ట్రా చేసుకొని ఎడిటింగ్లో కొన్ని లేపేసి ఉంటారు కదా, అట్లా అవి కూడా కలిపేసి ఓ 4 గంటలు చేసి దాన్నే 2 పార్ట్లు చేసేసి 2 గంటలు పెట్టారనుకోండి, అప్పుడు నువ్వు 250 300 టికెట్ పెట్టినా కూడా వెళ్ళిపోయేది. ఈ 600 అలాగే వచ్చావు కదా. బట్ ఇంకొక పార్ట్ 3 ఉందంటున్నారు కదా, అదే అంటారు. దాంట్లో కూడా మళ్ళీ వసూలు చేయడానికి రెడీ ఉన్నారు. ఏమైనా తీసుకొచ్చేమో దాంట్లో. ఒకప్పట్లో నా చిన్నప్పుడు అప్పుడిప్పుడు జాస్ అని ఒక సినిమాలు వచ్చేవి. జాస్ 1 2 3 4 5 6 7 8 9 10 అలా వచ్చేవి. వస్తాయేమో చూడాలి మరి. ఫ్రాంచైజ్ అయితే ఇక కొన్ని సీన్లు చూసినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, నెక్స్ట్ ఇది జరుగుతుంది అని చెప్పి. నేను ఎక్స్పెక్ట్ చేయనివే చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ పంచ్ డైరెక్టెడ్ బై సుకుమార్ అని చెప్పి వచ్చే దాని ముందు వచ్చే సీన్ చాలా బాగుంది, చాలా సెంటిమెంటల్గా టచింగ్గా ఉంది. అది ఎందుకు ఐ డోంట్ వాంట్ గివ్ ఎ స్పాయిలర్, బట్ కొన్ని సీన్స్ నేను టక్మని ఒక అరే ఇలా అవుతుందేమో అనుకున్నాను, మిస్ అయింది అనమాట. సో ఒకనొక సిచ్యువేషన్లో మాల్దీవ్స్లో ఒక పెద్ద డాన్ తోటి ఈయన ఒక డీలింగ్ మాట్లాడతాడు. ఈయన ఏదో టెంపో వేసుకొని వస్తాడు, ఆయన హెలికాప్టర్ వేసుకొని వస్తాడు. సో ఆయనతో పాటు మరి ఆయన వ్యాంపో, ఆయన కీపో లేకపోతే ఎవరో ఒక ఆవిడ తెచ్చుకుంటాడు. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుతుంటాడు. మన పుష్పతో ఉన్న మచ్చ ఉన్నాడు కదా, ఇద్దరు కూర్చొని డీలింగ్ మాట్లాడుకుంటారు. సో తర్వాత 5,000 కోట్లకి డీల్ జరుగుతుంది. 4,900 కోట్లు చాలంటాడు పుష్ప హెలికాప్టర్ తీసుకోవడానికి. నేనేమనుకున్నానంటే మిగతా 100 కోట్లకి అంటే అమ్మాయిని తీసుకుపోతాడేమో అనుకున్నాను. ఓకే, అమ్మ బతికించాడు. తర్వాత హెలికాప్టర్ లేచిన తర్వాత కింద చూస్తే ఆ అమ్మాయి అనుకున్నాను. సో పుష్పని హీరోగానే చూపించారు, విలన్ చేయలేదు అక్కడ. తర్వాత ఇంకొకటి సిచ్యువేషన్లో చెప్పా కదా, షెకావత్ సార్కి సారీ చెప్పి తర్వాత అంతకన్నా దారుణంగా అవమానిస్తాడని చెప్పి ఆయన గుద్దేస్తే వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడితే స్విమ్మింగ్ పూల్లో చూవాస్తాడు, తూ అనుకుంటాడు. తర్వాత ఒకనొక సిచ్యువేషన్లో మొత్తం పెద్ద భారీ రేంజ్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం లారీలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళ వెనకాల పోలీస్ జీపులు పడతా ఉంటే అది ఒక చిన్న నది కెనాల్లో వెళ్తుంటాయి అనమాట. నదిలో వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఒక డ్యామ్ గేట్ లేపిచ్చేస్తాడు. ఆ నీళ్ళన్నీ వచ్చేస్తాయి. నీళ్ళన్నీ వచ్చి పోలీస్ జీపులన్నీ కూడా నీళ్ళల్లో ఇదైపోతాయి. లారీలు దాటిపోతాయి, పోలీస్ జీపులన్నీ నీళ్ళలో స్ట్రక్ అయిపోయి ఇంజన్లు ఆగిపోతాయి. లారీలు ఎలా దాటిపోయాయి? లారీలు కొంచెం హైట్ ఉంటాయి కాబట్టి కొంత సేఫ్టీ ఉంటుంది. అండ్ అప్పటికే లారీలు చాలా ముందు ఉంటాయి, ఈ లోపల ఇవన్నీ చిక్కుపోతాయి. ఆ లారీలో మనం మచ్చా ఉంటాడు. నేనేమనుకున్నా అంటే, సో
ఆ పోలీస్ జీప్లన్నీ కూడా అక్కడ ఇరుక్కుపోయి ఆ నీళ్ళలో ఆగిపోతారు కదా, వాళ్ళు రాలేక వీళ్ళందరూ వెళ్ళిపోతుంటారు కదా, ఏ బాగైంది వెళ్ళిపోతున్నాం అనే జెస్చర్ ఏమన్నా చేస్తాడేమో. మేబీ బయటకు వచ్చిన తర్వాత పుష్ప స్విమ్మింగ్ పూల్లోనే పోసాడు, నేను ఇక్కడ మొత్తం నదిలోనే పోసి వచ్చాను అంటాడేమో అని కూడా ఒక చిన్న ఇది వచ్చింది. బట్ మళ్ళీ అప్పుడు పుష్ప కన్నా ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని ఆ సీన్ చేయలేదేమో. బట్ ఇలా కొన్ని అనిపించి మిస్ అయినవి. అది బాగుంది, పంచులు, రిథము, ఈగో సాటిస్ఫైకింగ్ డైలాగ్స్, అందరూ జాతర అని బాగా హైలైట్ చేస్తున్నారు. జాతర సీన్ డ్యాన్స్ అంతా బాగుంది. కానీ నాకు వాళ్ళ ముఖాలు అంటే వాళ్ళ విలన్సే నాకు ఎందుకు కొంచెం జుగుప్సకరంగానే అనిపించినాయి. వాళ్ళ ముఖాలు, వాళ్ళ కాబట్టి మగాళ్ళు చీరలు కట్టుకొని చీరలు బీకి కుట్టి అదే విలనిజమే జుగుప్స కలిగించింది నాకు కొంత. క్లైమాక్స్ ఫైట్ నాకు కాసేపు సుకుమార్ సినిమా చూస్తున్నానా లేకపోతే బోయపాటి సినిమా చూస్తున్నానా డౌట్ వచ్చేసింది. అంటే సరే, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు విలన్స్, సేవ్ చేయడానికి హీరో వస్తాడు, హెలికాప్టర్లో డైరెక్ట్గా ఆ రూఫ్లోంచి దిగిపోతుంటారు అనమాట. అది ఇట్లా పెద్ద కోటలా ఉంటుంది, ఓపెన్ కోట అనమాట. అది దీనికోసం హెలికాప్టర్ దిగడం కోసమే అది తీసుకున్నారన్నట్టుగా అనిపించింది ఒక సెకండ్. బట్ అది కొంచెం గ్రాఫిక్స్ అని అర్థమవుతుంది కొంతవరకు, కానీ కొంచెం రియాలిటీకి దూరంగా ఉంది అనిపించింది. హెలికాప్టర్ డైరెక్ట్గా అక్కడ దిగడం, అక్కడితో ఆకుండా కాళ్ళు చేతులు కట్టేసినా కూడా చేసే ఫైట్ కొంచెం ఇంకొంచెం రియాలిటీకి దూరంగా అనిపించింది. అలా చేయలేము అన్నాను. కాళ్ళు చేతులు రెండు కట్టేసిన తర్వాత ఆయన ట్రై చేస్తాడు, బాగుంది, కానీ కొంత రియాలిటీకి దూరం అనిపించింది. అదొకటి. అండ్ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్. ఫస్ట్ ఫైట్లో ఇంతమంది వచ్చేస్తారు, జపాన్ వాళ్ళందరూ వచ్చేసి అని కాల్ చేస్తుంటారు అనమాట. ఎంత కాల్చిన ఒక్కదే బుల్లెట్ తగలదు, ఎందుకంటే మన హీరో కాబట్టి. అంతే కదా, ఏ సినిమా అయినా అదే. అవతల పక్క నుంచి ఒక ఫైనల్గా ఈ విలన్లందరికీ ఒక బాస్ వస్తాడు అనమాట, వాడు వస్తాడు. వీళ్ళందరూ ఇంత పెద్దగా వాడు ఇంత చిన్నగా తీసి చిక్కని కలిసి టిప్పుకని పడిపోతాడు. సో వీళ్ళందరికీ కాల్చడం రాక గన్నులు పట్టుకుని తిరుగుతున్నారా, ఒక్కడికి కాల్చడం వచ్చి ఇంత చిన్న గన్ను ఉన్నా పని అయిపోద్ది. అంటే కామన్ సీన్ అండి అది. ప్రతి సినిమాలో హీరో పక్కన ఎన్ని బుల్లెట్లు తగిలినా సరే హీరోకి ఒక బుల్లెట్ కూడా తగలొద్దు. మ్యాక్స్ అంటే ఆయనకి ఏదైనా ప్రమాదం తగిలే సీన్ ఏదైనా ఉంది అంటే 1-2 అక్కడో ఇక్కడో తగిలిస్తారు, కానీ ఎన్ని బుల్లెట్లు డబ్బు వేసినా సరే హీరో బతికిపోతాడు, అక్కడ ఒక బుల్లెట్ కూడా తగలదు. క్లైమాక్స్ లో కూడా అలాగే అనిపిస్తుంది. సో ఆయన కాళ్ళు చేతులు కట్టేసి చేస్తుంటారు, ఆయన అందరినీ చంపేస్తుంటారు. బట్ గన్నులు ఉన్నా కూడా వాడరు, ఓన్లీ కత్తులే వాడుతుంటారు. మనుషులు వస్తుంటారు, కొడుతుంటారు, కత్తులు మనుషులే తప్ప గన్ వాడరు. అనుకున్నారా ఎందుకు వాడరు అనేది? అంటే మిగతా సినిమాలని నేను ఇలా చూడండి, సినిమాటిక్ లిబర్టీ ఇచ్చేస్తాను. సుకుమార్ అనేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అంటే వాళ్ళు మాస్ కదా, అందుకని కత్తులు ఎక్కువగా వాడి ఉంటారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, అమ్మాయికి గన్ పెట్టి ఉంటారు, ఆయన దగ్గర గన్ ఉంటుంది, అన్నీ ఉన్నా కూడా. అదేంటి అంటే వాళ్ళు జపాన్ వాళ్ళు కాదు కదా, వీళ్ళు మాస్ కదా, అందుకే కత్తులు నూరి దీంతో అలవాటు అయిపోయి ఉంటుంది. ఇంకా అంతే, అంటే కొంత చిన్న పాయింట్స్ తప్ప మిగతాదంతా కూడా మంచి కిక్ ఇచ్చింది సినిమా. ఖచ్చితంగా సినిమా చూడొచ్చు, కాకపోతే 600 టూ మచ్ అండి. 600 ఐ థింక్ ఫస్ట్ డే అయిపోయింది కదా, సెకండ్ డే అయిపోయింది కదా, చూడండి. సినిమా బాగుండి కూడా సగం థియేటర్ ఖాళీ పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగం కదా. అందుకనే సో మీరు వెంటనే దాన్ని 300 చేయాలని చెప్పి పబ్లిక్ తరఫు నుంచి శేఖర్ భాష డిమాండ్ చేస్తున్నాడు.